రైతు మట్టిలో దిగకపోతే మనకు అన్నం ముద్ద దొరుకుద్దా? అన్నదాత పండించడం ఆపేస్తే మన కడుపు మాడిపోదా? రైతు తిని తినక అర్ధాకలితో మనకు పరమాన్నం పెడుతున్నాడు కదా. మరి ఆ సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? రైతును నిర్లక్ష్యం చేస్తే వ్యవసాయానికి చీడ పట్టదా? నాగలి బరువై రైతు భుజాలు కుంగిపోతుంటే ఈ పాలకులు కనీస సాయం చేయరా? సాయం చేయకుండా ఈ నాటకాలెందుకు? అన్నం పెట్టే అన్నదాత అరిగోస పడుతుంటే అయ్యో పాపమనలేని ఈ ప్రభుత్వం ఎందుకు? మీరు నయా పైసా సాయం చేయకుండా రైతే కష్టపడి పంట పండించుకోలేదా? ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకుందామంటే ఇన్ని కష్టాలా? పంటంతా మార్కెట్కు తీసుకొచ్చి రైతు పరేషాన్ కావాలా? సకాలంలో పంట కొనేవారు లేక అన్నదాతలు అవస్థలు పడుతుంటే మీకు చీమ కుట్టినట్టయినా లేదా? ఎందుకీ మొద్దునిద్ర? ఏం పాలన ఇది? నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. కాంగ్రెస్ పుణ్యమాని రైతేడ్చిన రాజ్యాన్ని ఇవాళ చూస్తున్నాం. ఎద్దేడ్చిన యవసం ఎలా ఉంటుందో కాంగ్రెస్ పాలకులు చూపిస్తున్నారు. అన్నదాతలతో కాళ్లు మొక్కించుకుంటున్న దుర్మార్గ ప్రభుత్వం ఇది. మీరసలు మనుషులేనా? మీకసలు మానవత్వం లేదా? ఈ ప్రభుత్వం విధించిన కొర్రీలతో రైతుకు కంటి మీద కునుకుండట్లేదు. పంట అమ్ముడుపోతుందో లేదోనని క్షణక్షణం భయపడుతున్నాడు. పత్తి పంట, వరి ధాన్యం అమ్ముకునేందుకు రాత్రింబవళ్లు కొనుగోలు కేంద్రాల్లోనే పడిగాపులు పడుతున్నాడు రైతన్న. నల్గొండ జిల్లా మునుగోడు మర్రిగూడలో సీసీఐ కొనుగోలు కేంద్రం షోపుటాప్కే పెట్టినట్టుంది. పత్తి అమ్ముకోవాలంటే రైతుకు చుక్కలు కనిపిస్తున్నాయి. అధికారులు కొనకపోతే పాపం ఒక రైతు కలెక్టర్ కాళ్ల మీద పడి వేడుకున్నాడు. కొనాలని కాళ్లా వేలా పడ్డాడు. ఈ సర్కార్ నిర్లక్ష్యానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? తెలంగాణ రైతుల దుస్థితికి ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది? ఒకవైపు చేతగాని పాలకులు, ఇంకోవైపు చెడుపు వానలు. వెరసి ఆగమైపోతోంది అన్నదాత. భారీ వర్షాలకు రాష్ట్రంలో పంటలన్నీ వర్షార్పణమవుతున్నాయి. కష్టపడి పండించిన పంటంతా వరద నీటి పాలవుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, కోహెడ మండలాల్లో జోరు వానకు మార్కెట్ యార్డ్లోని ధాన్యం, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలకు 500 ట్రిప్పుల వరి ధాన్యం తీసుకొచ్చి 2 రోజులవుతోంది. అయినా లోడింగ్ చేయలేదు. ఆ పంటంతా వర్షానికి కొట్టుకుపోయింది. రైతుకు జరిగిన ఈ నష్టానికి కారణమెవరు? పోయిన ఆ పంటకు పరిహారం ఎవరు కట్టిస్తారు? రేవంత్ అసమర్థ పాలనలో రైతులు రోడ్డున పడ్డారు. నల్గొండ జిల్లాలో అన్నదాతలు ఆందోళనకు దిగారు. మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లిలో లక్ష్మీ నరసింహ కాటన్ మిల్లు వద్ద పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ ఆదేశించినా పత్తి కొనే దిక్కు లేదు. పత్తి కొనకుండా కాటన్ మిల్లు యజమాని రైతులను ఇబ్బంది పెడుతున్నాడు. దాంతో కడుపు మండిన రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు.
వెంటనే పత్తి కొనాలని డిమాండ్ చేశారు. అయినా రైతు గోడు వినే పాలకుడేడి?